హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడుంటే పిల్లలకి ఉపయోగించుకోవడానికి కొన్ని ఓ బట్టలు. అలాగా, చాలా సంతోషం. ఓకే. ఆ, ఆ, ఆహా. ఏంటి కాదరిది? ఆవిడ తెచ్చిచ్చారు. ఇందులో బోళ్ళని బట్టలున్నాయంట. చాలా మంచివారిలా ఉన్నారు. ఆ, ఆ, ఆ. మ్మ్. మ్మ్, మ్మ్. ఎన్ని మాటలు మాట్లాడింది. స్టైలు, కొత్త డ్రెస్సు, గుడ్ మార్నింగ్ కూడాను. చాలా ఓవర్. సార్, విషయం ఏంటి సార్? నాకంతా తెలుసు సార్. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనుకున్న రోజు రాత్రి నాన్నగారు తన పర్సనల్ డైరీని నాకు చదవమనిచ్చారు. ప్రియమైన కొడుక్కి నాకు నీ మీద విపరీతమైన ప్రేమ. అమ్మ కూడా నాలాగే నువ్వంటే ప్రేమ ఎక్కువ ఉందన్న విషయం నీకు తెలుసు. పెళ్ళయ్యాక సంవత్సరం అంతా మాకు బిడ్డ లేదన్న విషయం తెలుసుకుని ఆ దేవుడు మాకు పంపించిన గొప్ప బిడ్డవిరా నువ్వు. మేము కన్న బిడ్డ నువ్వు కాదన్న విషయం నీకు తెలుసని మాకు కూడా బాగా తెలుసు. కానీ దాని గురించి మాకు ఎలాంటి దిగులు లేదు. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి, చదువుకున్నవాడివి. ఇప్పుడు నాన్న నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కొండకి వెళ్ళినప్పుడు నేను జారి పడిపోవడం ఆ దేవుడి నిర్ణయం అనుకుంటాను. ఎందుకంటే నన్ను కాపాడింది, నిన్ను నాకిచ్చింది అన్నీ కూడా థామస్ అనే ఆ గొప్ప వ్యక్తే. నేను కేరళలో పనిచేసేటప్పుడు డాక్టర్ ఇక్బాల్ ద్వారానే థామస్ నిన్ను నాకిచ్చారు. ఇప్పుడు నన్ను కాపాడినట్టుగానే పిచ్చి పట్టి వీధిలో తిరుగుతున్న మీ అమ్మని కూడా కాపాడింది థామస్ అనే ఆ గొప్ప వ్యక్తే. కానీ ఇదంతా ఇప్పుడెందుకు నీకు చెప్తున్నానని నీకు అనిపించవచ్చు. నిన్న థామస్ ఇంట్లో మీ అమ్మని చూశాను, నిన్ను కన్న తల్లిని. వీలైతే నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకటి మీ అమ్మ దగ్గర, తర్వాత థామస్ అనబడే ఆ గొప్ప వ్యక్తి దగ్గర. ప్రేమతో మీ నాన్న. మిమ్మల్ని చూసిన తర్వాతే నాన్నగారికి అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ తనిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు. అమ్మ చనిపోయాక నాన్న ఏమీ మాట్లాడలేదు. ఆ డైరీలో ఉన్న థామస్ మీరేనని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు ప్రాణం పోసిన మా అమ్మని నేను చూడాలి. అమ్మని మీరు ఆ రోజే చూశారు. నాకు తెలుసు, ఖచ్చితంగా నాకు తెలుసు. కానీ మీరెందుకు నాకేమీ చెప్పలేదు? ఇంకో ఊరు నుంచి వచ్చిన మంచి ప్రతిభగల కలెక్టర్ దగ్గర మీ అమ్మ ఒక మనసు స్థిమితం లేని రోగి అని, ఆవిడిక్కడే ఉన్నారని ఎలా చెప్పగలను? సార్, అమ్మా, 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 చాలా థ్యాంక్స్ సార్. ఇన్ని రోజులు మా అమ్మగారిని చూసుకున్నందుకు. నిజంగా మీరు దేవుడు, మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఆల్బర్ట్కి ఎప్పుడూ ఈ ట్యూన్ మాత్రమేనా? మనసుని గాయం చేసే ఆ ట్యూన్. ఇది నా లైఫ్కి చెందిన ట్యూన్. అయితే మరి నా లైఫ్ ట్యూన్ ఏంటి?
ట్యూన్ మార్చాలా? మార్చాలి. మై ట్యూన్ ఇస్ చేంజ్. నా జీవితం సంగీతం మారిపోయింది. తామసనా, ఐదుగురారు కిందకొచ్చారు. ఏదో ఈ ఇన్స్పెక్షన్ అంటున్నారు. నేను చూస్తాను. మేడం, మీకు ఏం కావాలి? ఇక్కడున్న పేపర్స్ అన్ని కరెక్టేనా? మీరు చెప్తున్నట్టు ఏ ప్రాబ్లం ఇక్కడ లేదు. అదంతా మీరు డిసైడ్ చేయకూడదు. మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి విచారణ కోసం వచ్చాం. ఇలాంటి సంస్థల గురించి డైలీ కంప్లైంట్స్ మాకు వస్తూనే ఉన్నాయి. ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ. ఏంటి, అంతే కదా? అలాగే చేయండి మేడం. ఈ థామస్ ఎవరు? ఆ, ఆయన్ని పిలవండి. ఆ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరే థామసా? అవును మేడం. మీరిక్కడ మనుషుల్ని కిడ్నాప్ చేస్తున్నారా? మీరు వ్యాధస్తుల పేర్లోనూ వికలాంగుల పేర్లోనూ మీరు విదేశాల నుంచి డబ్బు తీసుకుంటున్నారా? మేడం, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆకలితో ఉన్న ఒక స్నేహితుడికి ఉన్న భోజనాన్ని పంచుకొనే నా జీవితాన్ని నేను ప్రారంభించా. ఏమైంది? మీరింకా తినలేదా? లేదు. మనిద్దరం చెరిసగం చేసుకుని తిందామా? అయ్యో వద్దు. ఏ, ఆకలిగా లేదా? దానికి కాదు, ఉన్నదే కొంచెం కదా. ఇద్దరం కలిస్తుంటే ఇద్దరు ఆకలి తీరదు. అలాంటిదేమీ లేదులే. మా నాన్నగారు చెప్పేవారు, మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఆకలితో ఉంటే మనం ఎంత తిన్నా గాని కడుపు నిండుతుంది, కానీ మనసు నిండదు. ఇది ప్రేమతో తింటే 3 మనుషులు తినొచ్చు. తినండి. ఆ, మ్మ్. మ్మ్. మీ పేరేంటి? నా పేరు రామచంద్రన్. మీ పేరు? నా పేరు థామస్. ఊరు? ఊరు పాలకాడే. ఓ అవునా, మాది అక్కడ పక్కనే. ఇక్కడేంటి? పని వెతుక్కుంటూ వచ్చాను. ఆహా, మీతో పాటు ఎవరైనా వచ్చారా? నాతో ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఇప్పుడు ఒకరున్నారు. అదెవరు? నా ముందు కూర్చున్న థామసే. థామస్, మన ఆరోగ్యం చక్కపడగానే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మనం సాయం చేయాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మనం సాయం చేయాలి. నువ్వు చెప్పేదంతా జరుగుతుందా? ఇండియాకి స్వాతంత్రం వస్తుందని అందరూ అనుమానించారు, కానీ వచ్చింది కదా. ఇది కూడా అలాంటిదే. మనుషులు తలుచుకుంటే ఏదైనా జరగచ్చు. దానికి మనసుండాలి, నీలాగా.
థామస్, మనకి నయమైన వెంటనే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మనం సాయం చేయాలి. ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ సాయం చేయాలి.